హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాక్స్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మనం వల్నరబిలిటీస్కి ఎంటర్ అయిపోతాం. సో ఇందులో కొంచెం ప్రాక్టికల్ కూడా చెప్తాను మీకు. సో మరీ అంత ప్రాక్టికల్ ఉండదు, బట్ వల్నరబిలిటీ గురించి అయితే పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్. సో ఈ రోజు వల్నరబిలిటీ ఏంటిదంటే SQL ఇంజెక్షన్ వల్నరబిలిటీ. సో ఇది వన్ ఆఫ్ ద పాపులర్ వల్నరబిలిటీ అండ్ క్రిటికల్ వల్నరబిలిటీ కూడా. రైట్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో డే 4 ఆఫ్ వెబ్ యాప్ పెంటెస్టింగ్, SQL ఇంజెక్షన్ వల్నరబిలిటీ. సో ఈ SQL ఇంజెక్షన్ వల్నరబిలిటీలో 3 టైప్స్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ టైప్ ఆఫ్ వల్నరబిలిటీ ఈ వీడియోలో కవర్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి SQL ఎర్రర్ బేస్డ్ ఇంజెక్షన్. రైట్. సో ఈ వల్నరబిలిటీ ఫైండ్ చేయడానికి మనం గూగుల్ డాక్స్ వాడచ్చు. సో ఎవరికైతే గూగుల్ డాక్స్ గురించి తెలియదో వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాండి ఇక్కడ. రైట్. సో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోయి మీరు CEH అని కొట్టిరు అనుకో, మీకు లిస్ట్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి. ఇందులో మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చూడండి. సో ఈ వీడియోస్ చూసారు అనుకో, మీకు గూగుల్ డాక్స్ గురించి అయితే తెలుస్తుంది. రైట్. సో ఇక్కడ స్టార్ట్ చేసేదాం. ఇక ఈ ఇన్యూఆర్ఎల్ అనేది గూగుల్ డాక్ టర్మ్ అన్నట్టు, అట్లనే సైట్ అనేది గూగుల్ డాక్ టర్మ్. సో జనరల్ గా SQL ఎర్రర్ బేస్డ్ ఇంజెక్షన్ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే, మనకి లింక్ ఎండ్ లోపల ఈ .php $id = 1 అనే టర్మ్ లోపల దొరుకుతాయి అన్నమాట. సో జనరల్ గా .php ఎక్స్టెన్షన్ ఉంటే ఏంటంటే ఆ పేజ్ అనేది PHP పేజ్ అన్నట్టు. సో ఇక్కడ ID = 1 ఏంటంటే ఇది డేటాబేస్ లో నుంచి ID అనే పారామీటర్ల దగ్గర నుంచి డేటా అనేది తీసుకుంటుంది, రిట్రీవ్ చేస్తుంది అన్నమాట. సో అదన్నట్టు. సైట్ వచ్చేసి సైట్ మనకి స్పెసిఫిక్ ఏదైతే సైట్ ఉందో దాని లోపల ఇట్లాంటి PHP $ID = 1 అనే థింగ్స్ ఏమైనా ఉన్నాయి ఆ URL లోపల అనేవి మనకి రిజల్ట్ చూపిస్తుంది. సో పర్టికులర్ డొమైన్ నేమ్ లోపల మనం సెర్చ్ చేయవచ్చు అన్నమాట అట్లా. రైట్. అట్లనే domain.com అని కాకుండా ఇక్కడ కామ్ అని లేకపోతే ఇన్ అని, సో చాలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఫైండ్ చేయడానికి, పర్టికులర్ గా లేకపోతే ఓన్లీ వల్నరబిలిటీ ఫైండ్ చేయడానికి ఈ గూగుల్ డాక్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. రైట్. సో ఇంకా చాలా గూగుల్ డాక్స్ ఉంటాయి, నేను అది మన డిస్క్రిప్షన్ లో ఇస్తా, మీరు అక్కడి నుంచి చూడండి. ఇన్ కేసు మనం ఇప్పుడు ఒక స్పెసిఫిక్ టార్గెట్ కి మనం ఈ SQL ఇంజెక్షన్ వల్నరబిలిటీ ఫైండ్ చేయాలి అనుకుంటాం. రైట్. సో దానికి మనం target.com అనే ఎగ్జాంపుల్ తీసుకుంటాం. అదే డేటాబేస్ దాని సబ్ డొమైన్స్ కి కూడా అదే డేటాబేస్ వాడతారు అనమాట. సో సబ్ డొమైన్స్ అంటే నథింగ్ బట్ ఆ డొమైన్ నేమ్ కి సమ్ ఎక్స్టెన్షన్ ఉంటే దాన్ని సబ్ డొమైన్స్ అంటాం. ఇక్కడ చూసినట్టయితే target.com కి a.target.com అనే సబ్ డొమైన్ ఉంటుంది. సో అట్లా ఫస్ట్ సబ్ డొమైన్స్ అన్ని ఫైండ్ చేయండి. ఈ సబ్ డొమైన్స్ ఫైండ్ చేయడానికి మనం సబ్ డొమైన్ ఎన్యూమరేటర్ టూల్ వాడచ్చు. రైట్. సో ఈ సబ్ డొమైన్స్ ఫైండ్ చేసినాక అందులోపల కూడా మనం ఈ గూగుల్ డాక్స్ యూజ్ చేసుకొని మనం అందులోపల ఏమన్నా .php $ID = 1 అనే URLs ఏమైనా ఉన్నాయా అని ఫైండ్ చేయొచ్చు అనమాట. రైట్. సో ఇది 1 అనే కాదు, ఎనీ నెంబర్ ఉండొచ్చు. రైట్. సో ఇది ఇన్ఫర్మేషన్ SQL ఎర్రర్ బేస్డ్ ఇంజెక్షన్ ఎట్లా ఫైండ్ చేయాలో గూగుల్లో అని. రైట్. ఇప్పుడు మనం ఈ SQL ఎర్రర్ బేస్డ్ ఇంజెక్షన్ గురించి చూద్దాము. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఇది ఒక పాపులర్ సైట్. దీని లోపల ఏంటంటే SQL ఇంజెక్షన్ అయితే ఉంది ఎర్రర్ బేస్డ్. రైట్. సో ఇది ఓన్లీ టెస్టింగ్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషనల్ పర్పస్. ఎవరు దీన్ని ఇల్లీగల్ గా వాడిని చూడకండి. ఇన్ కేసు వెబ్సైట్ ఓనర్ మీ మీద రిపోర్ట్ చేస్తే పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. సో అందుకనే మీరు ఏంటంటే ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయకండి వితౌట్ పర్మిషన్. రైట్. సో ఇక్కడికి వచ్చేసి https berkeleyrecycling.org అనే వెబ్సైట్ ఇది. సో దీని లోపల మనకి ఈ page.php $ID = 1 అనే లింక్ అయితే ఉందన్నమాట. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ లింక్ మనము గూగుల్లో కాపీ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేసినాం అనుకో, మనకి బ్యాక్గ్రౌండ్ లో అయ్యే ప్రాసెస్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో అయ్యే ప్రాసెస్ ఏంటంటే ఈ లింక్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఒక డైనమిక్ SQL క్వెరీ అనేది జనరేట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ మనకి ఏంటంటే క్లయింట్ నుంచి సర్వర్ కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది అన్నమాట. ఏంది, మనకి ఏదైతే page.php లో ఉందో ఆ డేటా ID నెంబర్ 1 నుంచి ఆ డేటా మొత్తం మనకు కావాలి అనే రిక్వెస్ట్ పంపిస్తాం. ఆ సర్వర్ వ్యాలిడేట్ చేసి మనకి రిటర్న్ మనకి వెబ్సైట్ లాగా చూపిస్తారు అన్నమాట. సో అది ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ SQL క్వెరీ అంటే ఏంటంటే డేటాబేస్ యొక్క క్వెరీ అన్నట్టు.
సో డేటాబేస్ కి కూడా ఒక సపరేట్ సింటాక్స్ అనేది ఉంటుంది. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎట్లానో HTML కి ఎట్లానో సేమ్ డేటాబేస్ కి కూడా మనం స్ట్రక్చర్డ్ క్వెరీ అనేది యూజ్ చేస్తాము. సో అది సింటాక్స్ అన్నట్టు. సో ఈ వెబ్సైట్ కి, సో ఈ లింక్ కి డైనమిక్ SQL క్వెరీ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేజెస్. సో ఇక్కడ పేజ్ కదా, మనకి పేజెస్ నుంచి డేటాబేస్ లోపల పేజెస్ అనేది ఒక టేబుల్ ఉందనుకో, అందులో నుంచి వేర్ ID = 1. సో ఆ డేటా మొత్తం కావాలి అని ఒక SQL క్వెరీ అయితే జనరేట్ చేస్తుంది, రైట్. సో ఇప్పుడు ఏమైతుందో ఇది కాపీ చేసి, సో ఇక్కడ కొత్త వెబ్సైట్ ఆ లింక్ అనేది కాపీ చేసిన కదా, అది పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేయగానే మనకి ఓకే అడ్వాన్స్ కొట్టేసేయండి, ప్రొసీడ్ టు కొట్టేసేయండి, రైట్. సో ఇక్కడికి మనకి ఒక పేజ్ అయితే వచ్చేసింది చూడండి. సో ఇక్కడ మీరు URL చూసారనుకో, berkeleyrecycle.org page.php ID = 1. సో ఇది డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసి మనకి అందులోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకి ఇచ్చింది అన్నట్టు, రైట్. సో ఇందులో డ్రాప్ ఆఫ్, బైబ్యాక్, అకౌంట్స్, మెటీరియల్, వీటి డేటా అనేది ఉంది. సో అవన్నీ మనకి రిటర్న్ చేసింది. ఇది అయింది ఇక్కడ. సో ఇప్పుడు క్లోజ్ చేసి మీకు, సో ఇప్పుడు అదే URL లోపల నేను ఒక సింగిల్ కొటేషన్ మార్క్ ఇస్తున్నాను. నేను ఇక్కడ సింగిల్ కొటేషన్ మార్క్ ఇవ్వగానే ఇక్కడ డైనమిక్ SQL క్వెరీ ఏం జనరేట్ అవుతుంది అప్పుడు. సో ఇక్కడ ID = 1 ఉన్నప్పుడు వేర్ ID = 1 అనేది వచ్చింది కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎండ్ లోపల సింగిల్ కొటేషన్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ సింగిల్ కొటేషన్ మార్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ సింగిల్ కొటేషన్ మార్క్ రాగానే మనకి ఇక్కడ చూసినట్టయితే సింటాక్స్ ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి జనరల్ గా స్ట్రక్చర్డ్ SQL క్వెరీలో ఏంటంటే డబుల్ కొటేషన్ తోనే ఎండ్ అవుతుంది, అండ్ ఈ సింగిల్ కొటేషన్ మార్క్ వస్తే సింటాక్స్ అనేది ప్రాపర్ గా ఉండదు. సో సింటాక్స్ ఎర్రర్ అనేది అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఆ ఎర్రర్ వస్తుంది కదా, ఆ ఎర్రర్ ఏంటంటే మనకి చూపియొద్దు అనమాట. సో జనరల్ గా ఇది సర్వర్ సైడ్ లోపల అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. సో సర్వర్ కి SQL ఎర్రర్ వస్తుంది, అదే డేటా అనేది మనకి చూపియదు, బ్లాంక్ గానీ లేకపోతే అదే పేజ్ మళ్ళీ రిపీట్ అవ్వడు గానీ చేయాలి. అది ఎప్పుడైతుంది అట్లా, యూజర్ డేటా అనేది మనం ఏదైతే ఇక్కడ ఇస్తున్నామో లింక్ లో సింగిల్ కొటేషన్ అది వ్యాలిడేట్ చేసుకుంటే ఈ సింగిల్ కొటేషన్ తీసేసి మనకి జనరల్ గా పేజ్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. అదే వ్యాలిడేట్ చేస్తలేదు, యూజర్ మనం ఇచ్చే డీటెయిల్స్ అనేది వ్యాలిడేట్ చేస్తలేదు అనుకో, మనకి రిటర్న్ ఎర్రర్ అనే మెసేజ్ చూపిస్తుంది, రైట్. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ కి వచ్చేద్దాం మనం. సో ఇక్కడ వెబ్సైట్ వచ్చింది కదా, లింక్ ఉంది ఇక్కడ. సో ఈ లింక్ ఎండ్ లో నేను సింగిల్ కొటేషన్ ఇచ్చేస్తున్నాను. సింగిల్ కొటేషన్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తున్నాను. ఎంటర్ కొట్టంగానే బూమ్, ఇక్కడ చూడండి, యూ హ్యావ్ అన్ ఎర్రర్ ఇన్ యువర్ SQL సింటాక్స్. సో మనకి చెప్పినట్టు సింటాక్స్ అనేది ఎర్రర్ అయితే వచ్చేసింది, రైట్. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ వెబ్సైట్ SQL ఎర్రర్ బేస్డ్ ఇంజెక్షన్ అనే దానికి వల్నరబుల్ అవుతుంది. అది ఎందుకు ఉంది అంటే మన యూజర్ మనం ఇచ్చే డేటాని సర్వర్ అనేది వ్యాలిడేట్ చేస్తలేదు. సో మనకు కావాల్సిన డేటా అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో అది రైట్. సో ఇప్పుడు దీని వల్ల హ్యాకర్ కి ఏమొస్తుంది అసలుకి, సో ఎర్రర్ అయితే వచ్చింది, దీంతో మనకి యూజర్ డేటా ఏం వస్తలేదు కదా హ్యాకర్ కి. సో ఎందుకు ఇది క్రిటికల్ వల్నరబిలిటీ అంటున్నారు అంటే, మనము ఇట్లా వల్నరబుల్ ఉన్న SQL వల్నరబుల్ ఉన్న దాంతో ఏంటంటే డేటాబేస్ అనేది యాక్సెస్ చేయవచ్చు అన్నట్టు. హ్యాకర్ ఏం చేస్తాడంటే అతనికి ఉన్న నాలెడ్జ్, SQL నాలెడ్జ్ తోని ఒక క్వెరీ క్రియేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇదే లింక్ ని కాపీ చేస్తా, రైట్. కాపీ చేసినాక నేను ఇక్కడ డబుల్ కోట్ ఇస్తున్నా సింగిల్ కోట్ బదులు, రైట్. డబుల్ కోట్ ఇస్తే ఇక్కడ మనకి క్వెరీ ఏమైతుంది మనకి, సో జనరల్ క్వెరీ అయితే ఇలా ఉంటది కదా. సో జనరల్ క్వెరీ ఇది కదా, మనకి జనరల్ గా నార్మల్ గా ఏం లేకపోతే క్వెరీ వచ్చేసి ఇలా ఉంటుంది. అదే ఇక్కడ డబుల్ కోట్ ఇచ్చిందనుకో, ఇక్కడ ఏమైతుంది అంటే 1 కాడ మనకి డబుల్ కోట్ వచ్చేస్తుంది, రైట్. డబుల్ కోట్ రాగానే ఏమైతుంది మనకి ఇక్కడికే మనకి ఇది ఎండ్ అయిపోతుంది కదా. ఎండ్ అయిపోయిన తర్వాత ఇది ఎక్స్ట్రా డబుల్ కోట్ ఉండడం వల్ల మళ్ళీ ఎర్రర్ అయితే వచ్చేస్తుంది అనమాట, రైట్. సో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది అంటే మనము యూనియన్ ఆపరేటర్ అని ఒకటి ఉంటుంది. సో SQL లో యూనియన్ ఆపరేటర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో యూనియన్ ఆపరేటర్ అని ఒకటి ఉంటుంది.
ఈ యూనియన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే మనకి 2 SQL క్వెరీస్ ని జాయిన్ చేసి ఒక SQL క్వెరీ వేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ కోట్ ఇచ్చిన తర్వాత నేను స్పేస్ ఇచ్చి యూనియన్ అని కొట్టేసి ఇంకో SQL క్వెరీ ఇస్తా, ఇంకో సింగిల్ కోట్ ఇచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేజెస్ అని ఇద్దాం. రైట్, పేజెస్ అని ఇచ్చేసి నేను ఇక్కడ ఎండ్ చేస్తలేను. చూడండి, ఒక కోట్ ఇచ్చిన ఇక్కడ ఎండ్ చేస్తలేను. అప్పుడు ఇక్కడ మనకి క్వెరీ, డైనమిక్ క్వెరీ ఏం జనరేట్ అవుతుంది అంటే సింగిల్ కోట్ ఇదంతా కాపీ చేద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. రైట్, సో ఇక్కడ కాపీ చేసి చూసినైతే మీరు ఒకటి నుంచి ఒకటికి సింగిల్ కోట్, ఒక సింటాక్స్, యూనియన్ ఆపరేటర్ వాడినాం. యూనియన్ ఆపరేటర్ వాడినాక ఇంకో సింటాక్స్ వచ్చేసింది చూడండి మీరు. సో మనం లింక్ లోపల జనరేట్ అయ్యే దాన్ని, సో ఎక్కడైతే మనకి జనరల్ గా సో 2 ఉంటాయి కదా, దీని లోపల మనం ఈ డేటా అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ లింక్ లోపల ప్రొవైడ్ చేసినప్పుడు యూనియన్ తోని అది ఒక పర్ఫెక్ట్ క్వెరీ అయితే అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ పేజెస్ తీసేసి యూజర్స్ అని కొడదాం మనం. రైట్, సో మనకి డేటాబేస్ లోపల మనకు తెలిసినట్టు ఎవరైతే లాగిన్ ఇన్ఫో ఉంటుందో, లేకపోతే లాగిన్ కానీ, లాగిన్ డీటెయిల్స్, యూజర్ నేమ్ కానీ, పాస్వర్డ్స్ కానీ అవన్నీ ఉంటాయి అన్నట్టు. అవన్నీ ఈచ్ టేబుల్ లోపల స్టోర్ అయి ఉంటాయి. హ్యాకర్ ఏం చేస్తుందంటే ఈ యూనియన్ క్వెరీతోని డేటాబేస్ లోపల ఉండే యూజర్స్ డేటా ఉంటుంది కదా, దాన్ని రిట్రీవ్ చేస్తాడు అన్నమాట. రైట్, దాన్ని మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో కనిపించేటట్టు చేస్తాడు ఈ స్ట్రక్చర్డ్ క్వెరీతో. రైట్, అప్పుడు మనకి యూజర్స్ ఒక డేటా అనేది అయితే వచ్చేస్తుంది. సో అట్లా యూజర్స్ డేటా అనేది చాలా క్రిటికల్ ఇన్ఫో. ప్రతి కంపెనీ సేవ్ చేయడానికే చూస్తుంది దాని నుంచి. సో అందుకనే దీన్ని క్రిటికల్ వల్నరబిలిటీ అంటాం మనం, SQL ఎర్రర్ బేస్డ్ ఇంజెక్షన్. రైట్, సో ఇట్లా కొన్ని కమాండ్స్ తోని, SQL కమాండ్స్ తోని మనకి హ్యాకర్ అనేటోడు యూజర్స్ డేటా అయితే తీసుకుంటాడు అనమాట. సో అది ఈ SQL ఎర్రర్ బేస్డ్ ఇంజెక్షన్ తోని రిట్రీవ్ చేయగలుగుతాం. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ యూజర్స్ అని ఉంది కదా, అది టేబుల్ నేమ్ అన్నమాట. ఈ టేబుల్ నేమ్ యూజర్స్ అనే ఉండాలి అని లేదు, ఇది డెవలపర్ ఇష్టం అన్నమాట. డెవలపర్ ఏదన్నా నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ కి FB యూజర్స్ అని ఇవ్వచ్చు, లేకపోతే FB- యూజర్స్ అని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళకి రిలేటెడ్ డెవలపర్ ఇష్టం, ఇక ఏ నేమ్ అన్నా పెట్టవచ్చు. ఆ నేమ్ మనకి తెలుస్తేనే, హ్యాకర్ కి తెలుస్తేనే ఆ టేబుల్ యొక్క డేటా అనేది రిట్రీవ్ చేయగలుగుతాడు, అంటే తీసుకోగలుగుతాడు. ఆ నేమ్ తెలియకపోతే ఆ డేటా అనేది తీసుకోలేడు. సో జనరల్ గా మోస్ట్ కామన్ గా డెవలపర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే డిఫాల్ట్ టేబుల్ నేమ్స్ పెడతారు. సో డిఫాల్ట్ టేబుల్ నేమ్స్ పెడితే హ్యాకర్ ఫస్ట్ అవే ట్రై చేస్తాడు, డిఫాల్ట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అని. అవి ట్రై చేసినప్పుడు ఆ డేటా అనేది రిట్రీవ్ అయిపోతుంది. సో అట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే సర్వర్ యూజర్ ఇచ్చే డేటా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ డేటా అంతా ఇచ్చింది కదా, ఈ డేటాని సర్వర్ వ్యాలిడేట్ చేయకుండా ఇదంతా తీసేసి ఓన్లీ లింక్ ని మాత్రమే వ్యాలిడేట్ చేసింది అనుకో, మనం ప్రోగ్రామ్ అట్లా రాసినాం అనుకో, అప్పుడు ఇది ఎర్రర్ అనేది జరగదు. ఇదంతా తీసేస్తుంది, క్వెరీలకి తీసేసి ఏదైతే డేటా కావాలో అది మాత్రమే యూజర్ కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అట్లా వ్యాలిడేట్ చేయకపోతేనే ఈ ఎర్రర్ అనేది మనకు వస్తుంది. సో ఇది SQL ఎర్రర్ బేస్డ్ ఇంజెక్షన్. అండ్ నేను ఇప్పుడు ఈ యూనియన్ గురించి డేటాబేస్ రిట్రీవ్ చేసి అయితే చూపిస్తలేను, మీరు కూడా ట్రై చేయకండి. వితౌట్ ఆథరైజేషన్ ట్రై చేస్తే ఇల్లీగల్ అవుతుంది. అండ్ మీరు ఆ వెబ్సైట్ ఓనర్ మీ మీద కేసు కూడా వేయొచ్చు, మీ IP అడ్రస్ ఫైండ్ చేసి. సో అందుకని ఇట్లాంటివన్నీ దేని మీద పడుతుంది దాని మీద ట్రై చేయకండి. రైట్, సో అది ఇల్లీగల్ అవుతుంది. ఎవరిది ట్రై చేయాలి అనుకున్నా వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని వెబ్సైట్ నుంచి మనం ట్రై చేయొచ్చు. అండ్ ఈ వల్నరబిలిటీ మీరు ఏదన్నా టాప్ రన్నింగ్ వెబ్సైట్స్ లో ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఎందులో అన్న ఫైండ్ చేసారు అనుకో, మీకు సమ్ లాక్స్ ఆఫ్ బౌంటీ అయితే ఇస్తారనమాట. సో అది ఈ SQL ఎర్రర్ బేస్డ్ ఇంజెక్షన్. రైట్, అండ్ దీని ఆటోమేషన్ కూడా ఉంటది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకా మనకి 2 టైప్స్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఉన్నాయి కదా SQL లో, ఆ 2 టైప్స్ కంప్లీట్ చేసినాక మనకి ఆటోమేషన్ టూల్స్ తోని ఎట్లా ఫైండ్ చేయాలి ఈ వల్నరబిలిటీ అనేది కూడా చూపిస్తాను అనమాట. రైట్, ఎవరైనా కొత్త ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. ఏవైతే వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయలేను నేను అవన్నీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తా. మీరు అక్కడి నుంచి ఆ వీడియోస్ అనేది యాక్సెస్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కొట్టండి. ఏం అర్థం కాకపోయినా డైరెక్ట్ నాకు టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పింక్ చేయండి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.